The general purpose of programming language created by Dennis J. at the Bell Laboratories in 1972. It is a very popular language despite being old. The main reason for its popularity is because it is a fundamental language in the field of computer science. It is strongly associated with Unix as it was developed to write the Unix operating system. సి ఈస్ జనరల్ పర్పసింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంట. దీన్ని కనిపెట్టింది ఎవరంటే డెన్నిస్ రిచ్చే. ఇది ఎక్కడ కనిపెట్టారంటే బెల్ లాబొరేటరీస్. ఎప్పుడంటే 1972లో కనిపెట్టారంట. ఇది చాలా పాపులర్ లాంగ్వేజ్ అంట. ఇది ఓల్డ్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది వాడుతున్నారు అనమాట సి లాంగ్వేజ్. ద మెయిన్ రీజన్ ఫర్ ద పాపులారిటీ, మెయిన్ రీజన్ ఏంటంటే పాపులారిటీకి ఇది ఫండమెంటల్ లాంగ్వేజ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లో వాడతారన్నమాట. సి ఈజ్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ యునిక్స్ యాజ్ ఇట్ డెవలప్డ్ టు రైట్ ద యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయొచ్చు. వై లెర్న్ సి, సిని ఎందుకు నేర్చుకోవాలి? ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. సి అన్నది చాలా పాపులర్ లాంగ్వేజ్ అన్నమాట. ఇఫ్ యూ నో సి యూ విల్ హ్యావ్ నో ప్రాబ్లం. మీకు సి వస్తే ఇంకేం ప్రాబ్లం లేదనమాట. లెర్నింగ్ అదర్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ as జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్ ఎక్సెట్రా as a Linux in the C is similar. Okay, C is very fast. C and a very fast language compared to other programmings like Java, Python. Like okay, C is a very versatile. It can be used in both. C అన్నది చాలా వెస్టైల్ అనమాట. ఇది బోత్ అప్లికేషన్స్ అండ్ టెక్నాలజీస్ లో యూజ్ చేస్తారు. డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ సి ప్లస్ ప్లస్. దానికి డిఫరెన్స్ ఏంటంటే సి ప్లస్ ప్లస్ అన్నది డెవలప్డ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సి. సికి ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట సి ప్లస్ ప్లస్ అంటే బోత్ లాంగ్వేజ్ హాస్ ఆల్మోస్ట్ సేమ్ సినెక్స్. బోత్ లాంగ్వేజ్ కి సేమ్ ఉంటుంది అనమాట సింటెక్స్. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ సి ప్లస్ ప్లస్ ఈస్ ద సి ప్లస్ ప్లస్ సపోర్ట్స్ ద క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వైల్ సి డస్ నాట్. సి ప్లస్ ప్లస్ అన్నది సపోర్ట్స్ చేస్తుంది అనమాట క్లాసెస్ ని, ఆబ్జెక్ట్స్ ని. కానీ సి మట్టికి సపోర్ట్ చేయదు అనమాట. Get started with C. To start using C, you need two things. మీకు టూ థింగ్స్ కావాలి. ఏ టెక్స్ట్ ఎడిటర్ లైక్ నోట్ ప్యాడ్ టు రైట్ ద సి కోడ్. టెక్స్ట్ ఎడిటర్ ఉండాలి, అది లైక్ నోట్ ప్యాడ్ కింద నోట్స్ రాసుకోవడం. ఏ కంపైలర్ లైక్ విజువల్ స్టూడియో కోడ్. ఓకే, ఈజ్ బెటర్ టు ఇన్స్టాల్ విజువల్ స్టూడియో. నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి, విజువల్ స్టూడియో గురించి. హ్యాష్ ఇంక్లూడ్ stdio. std means standard, I means input, o means output. .h means .h must and should. int main, curly braces, flower braces, printf, hello world. Semicolon means must and should అనమాట. Return o semicolon. Then the output will come as a hello world. See, output is hello world. You can type another name also like Anjana and run the program. Output also Anjana. Input is this and output is this. Okay.